తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ వారణాసి నుండి ఒక మంచి లీకుడ్ సీన్ అండ్ మంచి లీకుడ్ అప్డేట్ అండ్ మంచి లీకుడ్ టాపిక్ కూడా వచ్చింది బయటికి అనమాట. లీక్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ ప్రియాంక చోప్రా గారు. అయితే ఒక పోడ్కాస్ట్ అయితే జరిగింది. ఆ పోడ్కాస్ట్లో అయితే లీక్ అయితే అయిందనమాట. అసలు ఆ లీకుడ్ సీన్ ఏంటిదంటే, మూవీ పెడుతున్న బడ్జెట్ ఎంత, మూవీలో హీరో మహేష్ బాబు గారు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు, ఏ పాత్ర ఉంది, అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ముందు ప్లీజ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అండ్ చూస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అండ్ చూసే ముందు మన వీడియోలు వెళ్ళే ముందు ఎవరైనా కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ లైక్ కొడతాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1K దగ్గరలో ఉన్న అండ్ యాజ్ ఎ బ్రదర్గా యాజ్ ఎ ఫ్రెండ్గా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ పక్కన నా గంట బెల్ని మాత్రం ఆల్గా పెట్టుకుని నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. అండ్ మూవీ పెడుతున్న బడ్జెట్ ఎంత అంటే దాదాపు 1300 కోట్లు 1300 crores పెట్టి తీస్తున్నారు. ఈ యొక్క విషయం విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎరిగిపోయాయి. ఎందుకంటే 1300 crores అంటే అంటే ఒక త్రిబుల్ మూవీ వచ్చిన బడ్జెట్ అంటే పెట్టిన బడ్జెట్ 400 crores, వచ్చిన కలెక్షన్ 1300 crores. ఈ 1300 crores ఇప్పుడు వారణాసి మూవీ బడ్జెటే అవుతుంది. అంటే జస్ట్ ఇమాజిన్ ఏ పాత్ర అసలు ఎలా ఉండబోతుందో మూవీ. అంతే అసలు అంటే మనం ఇప్పుడు ఒక్కటి కాదు 129 countries రిలీజ్ అవుతున్న మూవీ. అంటే దాదాపు 5 years అవుతుంది. అంటే 5 years కూడా కాదు, 2 years అవుతుంది మూవీ షూటింగ్ ఒక స్టార్ట్ అయ్యి. అంటే 1300 crores మూవీలో తీసుకున్న హీరో రెమ్యునరేషన్ ఎంత అంటే ఇయర్లీ 60 crores అయితే తీసుకుంటారు అనమాట. ఎందుకంటే మూవీ ఇంకా ఏ సంవత్సరం ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియదు కదా. అందుకే నాకు సంవత్సరానికి ఇలా 60 crores 70 crores అన్నట్టు తీసుకుంటారు మహేష్ బాబు గారు. అండ్ 1300 crores మూవీ బడ్జెట్. అసలు అంటే ఈ మూవీ హిట్ అవ్వాలంటే దాదాపుగా ఒక 3000 crores అయినా కొట్టాలి. అంటే 3000 crores మాత్రం పక్కా కొట్టాలి. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్ చేసిన 2500 crores అయినా కొట్టాలి నిజంగా. ఎందుకంటే 1300 crores బడ్జెట్ అంటే జస్ట్ ఇమాజిన్ మూవీ కనుక నెగిటివ్ టాక్ వస్తే మాత్రం మూవీ అక్కడ నుండే 1300 కోట్లు కూడా 1000 కోట్లు కూడా దాటవు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఏదంటే రాజమౌళి మహేష్ బాబు గారు కాబట్టి ఖచ్చితంగా మూవీ వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ 3-4 days బ్యాక్ ఐమాక్స్లో మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మొన్న వచ్చిన టీజర్ ఉంది కదా, ఆ టీజర్ ఐమాక్స్లో కూడా రిలీజ్ అయింది. ఆ ఐమాక్స్లో అయినా కానీ ఏదైనా కానీ కొంచెం అసలు అంటే ఫుల్ లెంత్. ఇప్పుడు మనం ఒక ఏదైనా వీడియో తీసేటప్పుడు ఎలా ఉంటుంది, ఒక అంటే మనం ఎడిటింగ్ చేస్తాం కదా 16:13 రేషియోలో పెడతాం. ఆ రేషియోలో కాకుండా ఇప్పుడు ఫుల్ వర్షన్ అంటే ఫుల్ ఐమాక్స్ ఎలా ఉంటుంది, చాలా అంటే ప్రతిదీ అంటే టాప్ హెడ్ నుండి కాల్ వరకు వీడియో అవుపడుతుంది కదా, అలా నేనే చూసే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇందులో మహేష్ బాబు గారు చేస్తున్న క్యారెక్టర్స్ 1 కాదు 2 కాదు 5 క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఆ 5 క్యారెక్టర్స్ మాత్రం నిజంగా అసలు ఒక్క మనిషిలో ఇన్ని వేరియంట్స్ ఉంటాయని మాత్రం నేను నా జీవితంలో అనుకోలేదు. ఎందుకంటే అసలు శ్రీరాముడు ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం శ్రీరాముడు క్యారెక్టర్. ఈ శ్రీరాముడు క్యారెక్టర్ మాత్రం మనం వచ్చిన టీజర్ టైటిల్ అనౌన్స్మెంట్లో కూడా చూసాం. అంటే ఎలా ఉండబోతుంది మహేష్ బాబు గారు క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది, అసలు రాముడి గెటప్ ఎలా ఉండబోతుంది అనేది రాజమౌళి గారు చెప్పారు. అండ్ మహేష్ బాబు గారు అక్కడ వారణాసిలో టీజర్లో ఇలా కోతుల పైన అంటే హనుమంతుడి పైన ఇలా ఎక్కుతూ ఉంటే అక్కడ సీన్ ఉంటుంది కదా, అది ఆ సీన్ స్క్రీన్ కనబడుతుందా చూడండి. ఆ సీన్లో కూడా చూశారు మన చాలా అంటే చాలా అసలు ఒక రియలిస్టిక్ అంటే మహేష్ బాబు మాత్రం ఖచ్చితంగా రాముడి క్యారెక్టర్ మాత్రం పక్క సెట్ అయింది. అండ్ ద సెకండ్ క్యారెక్టర్ ఏమైనా ఉందంటే లార్డ్ శివ క్యారెక్టర్, శివుడు ఒక క్యారెక్టర్ మాత్రం డిజైన్ చేస్తున్నారు. ఈ యొక్క శివుడు క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారు ఎలా అంటే మొన్న ఒక టీజర్లో కూడా వచ్చింది. అంటే వారణాసిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వారణాసిలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు శివుడు అనేది ప్రత్యక్షం అవుతాడు అనమాట. ఆ ఒక అంటే నంది మీద వస్తాడు కదా, అది ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకైతే ఆ శివుడే అనమాట నాకు తెలిసినంతవరకైతే. అండ్ ద థర్డ్ క్యారెక్టర్ ఏంటంటే కృష్ణుడు పాత్రలో కూడా మహేష్ బాబు గారు మాత్రం యాక్ట్ చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అంటే శ్రీరాముడు క్యారెక్టర్ ఎలా రియలిస్టిక్గా ఉంటుందో, శివుడి క్యారెక్టర్ ఎలా రియలిస్టిక్గా ఉంటుందో, అండ్ కృష్ణుడి క్యారెక్టర్ కూడా అలానే రియలిస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతే, ఎందుకంటే మహేష్ బాబు గారు థిక్ వైట్ అంటే ఇప్పుడు దాని మేకప్ వేసి అండ్ కాస్ట్యూమ్స్ వేసి ఒకవేళ కనుక ఇవన్నీ క్యారెక్టర్స్ మూవీలో అవుపడితే మాత్రం నిజంగా మూవీ మాత్రం అది థియేటర్ అయిపోద్ది, గుడి అయిపోద్ది, నిజంగా గుడి అయిపోద్ది పక్కా. ఇది 100% ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. అండ్ ద ఫోర్త్ క్యారెక్టర్స్ ఏంటంటే రుద్ర క్యారెక్టర్. అంటే మొన్న చూసాం కదా మహేష్ బాబు గారు వారణాసి మూవీలో పేరు ఏంటంటే రుద్ర. ఈ రుద్ర క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వారణాసిలో ప్రాబ్లం వచ్చినప్పుడు శివుడు అనేది వస్తాడు. బట్ ఏంటంటే శివుడు ఇది ఎవరిని పంపుతారు అంటే రుద్రని పంపుతాడు. ఆ రుద్ర ఎవరు? మహేష్ బాబు గారు. అందుకే వారణాసి మూవీలో హీరో పేరు రుద్ర అని పెట్టారనమాట. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా అంటే ఇప్పుడు శివుడికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు వస్తారు హెల్ప్గా? నంది అనేది వస్తారు కదా. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు ఈ వ్యక్తి మీద ఏ ప్రాబ్లం వచ్చినా శివుడు వస్తారు. శివుడికి ఏమైనా ప్రాబ్లం వస్తే రుద్ర వస్తారు. ఆ రుద్ర ఎవరు? మహేష్ బాబు గారు.
అండ్ ద ఫిఫ్త్ క్యారెక్టర్ ఏంటంటే ద ఫెంటాస్టిక్ రీబర్త్ అనమాట. ఇప్పుడు కలియుగం ఉంది కదా, అంటే ఇప్పుడు ట్రీజర్ మన ట్రైలర్ ఒక మొన్న వచ్చిన టైటిల్ అనౌన్స్మెంట్ చూసాం. ఏంటిది అది? తేత్రయుగం. ఆ తేత్రయుగంలో చివరి అంతన ఉంది కదా, అంటే ఇప్పుడు కలియుగం నుండి అతను టైం ట్రావెల్ చేసి తేత్రయుగంలో వెళ్తాడు అనమాట. ఆ యుగంలో ఎలా ఉండబోతుంది అంటే అన్ని పాపాలు, అంటే ఆ పాపాలు జరగవు, అందులో పాపాలు జరగవు. ఏదైనా పాపాలైనా ఏదైనా మోసం జరగాలంటే ఈ కలియుగంలోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవి కలియుగం చివరి కలియుగం ఉంటుంది కదా, అంటే భూమి అంతమైనప్పుడు యుగం ఉంటుంది కదా, ఆ యుగంలో ఎలా ఉంటుందంటే ఒక కలి అనేది వస్తాడు. అందుకే ఇప్పుడు యుగంలో కూడా సేమ్ అలానే రుద్ర మన మహేష్ బాబు గారు ఒక బర్త్, అంటే అప్పుడు ఒక బర్త్ని ఇస్తాడనమాట. అంటే ఇప్పుడు అంటే కలియుగం లాగానో శ్రీరాముడు లాగానో శ్రీకృష్ణుడు లాగానో మళ్ళీ జన్మిస్తాడనమాట. అంటే యుగంలో, ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. అండ్ ఫ్యాన్స్కి మాత్రం నిజంగా ఫుల్ టైమ్ సెటిల్మెంట్ అయిన క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఇది ఒకటి కారణంగా 5 క్యారెక్టర్స్, శ్రీరాముడు అండ్ లార్డ్ శివ అండ్ శ్రీకృష్ణుడు అండ్ రుద్ర క్యారెక్టర్ మళ్ళీ పునర్జన్మ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు నిజంగా. అండ్ ఈ మూవీ ఎంత కలెక్షన్ చేస్తుందో ఏంటో నాకు మాత్రం క్లారిటీగా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా సరే, హాలీవుడ్ అయినా సరే, బాలీవుడ్ అయినా సరే, ఏ హుడ్ అయినా సరే, మీరు దుప్పట కప్పుకోవాల్సిందే, అంతకుమించి నేనేం చెప్పలేను. ఎందుకంటే అసలు నేను రామ్ చరణ్ ఫ్యాన్నే, ఖచ్చితంగా చెప్తున్నాను, నేను రామ్ చరణ్ ఫ్యాన్నే. బట్ ఏంటంటే చెప్తున్నా, ఎందుకంటే మహేష్ బాబు గారు అండ్ ఇటు మహేష్ బాబు గారు అండ్ అటు రాజమౌళి గారు, వీళ్ళిద్దరు విజన్లో చూసుకుంటే మాత్రం కథ వేరుంటుంది మాత్రం నిజంగా. ఎందుకంటే మొన్న వచ్చిన టైటిల్ అనౌన్స్మెంట్లోనే అసలు మొత్తానికి బ్లాస్ట్ అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ మూవీ కనుక రిలీజ్ ఎప్పుడు అవుతుంది, మూవీ ఒక్కటి సీన్ మర్చిపోయినా, మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 2027 మార్చ్ 25 ఆర్ మార్చ్ 27కి అయితే రిలీజ్ చేస్తారు, లేకపోతే మార్చ్ 15కి అయితే. ఇంకో 3 days మాత్రం లాగ్ అయి ఉంది. అండ్ బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం పక్కా 3 days, అంటే మార్చ్ 15, 25 or 27 ఈ ఒక 3 daysలో మాత్రం రిలీజ్ అయ్యి మాత్రం 90% అయితే కనబడుతుంది 2027లో నిజంగా. అండ్ ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, సాంగ్స్ అయినా, ఏదైనా సరే మామూలు హిట్ కాలేదు. మొన్న వచ్చిన టైటిల్ ట్రీజర్లో ఒక అనౌన్స్మెంట్, మహేష్ బాబు గారు సాంగ్ అయినా కానీ, కుంభా టమ్స్ అయినా కానీ, ఏదైనా సరే ఒక మంచి హిట్ అయితే అయిపోయింది అనమాట. జస్ట్ ఇమాజిన్ అది మూవీ రిలీజ్ అయిన తర్వాత కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ, మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్, రాజమౌళి గారి డైరెక్షన్స్ ఏదైనా ఉంటే మాత్రం కథ వేరుంటుంది మొత్తానికి అయితే. అండ్ మొన్న 2 or 3 days బ్యాక్ జరిగిన అవతార్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్, అంటే మొన్న చీఫ్ గెస్ట్కి అయితే మన రాజమౌళి గారు అయితే వెళ్ళారు. ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, జేమ్స్ కెమెరాన్ గారు, నేను మీ సెట్కి వచ్చి కొన్ని సీన్స్ అయితే షూట్ చేయాలనుకుంటున్నానని మన ఎస్ఎస్ రాజమౌళి గారిని మాత్రం అడగడం జరిగింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు ఏమన్నారంటే, ఖచ్చితంగా సార్, నేను మిమ్మల్ని ఆ సీన్స్ ఏమైనా ఉంటే నేను పక్కన పెట్టుకుంటా, అండ్ అవి మీరే తీయండి అన్నట్టు మాత్రం రాజమౌళి గారు అయితే చెప్పారు. నిజంగా నాకైతే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 20 years, 25 years or 30 years or 15 years లోపల మన టాలీవుడ్ ఏంటంటే ఖచ్చితంగా ఒక హాలీవుడ్ రేంజ్లో వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా అవపడుతుంది. ఎందుకంటే హాలీవుడ్ కూడా ఉన్నంగా కింద పడిపోతుంది నిజంగా. ఇప్పుడు టాలీవుడ్ ఏంటంటే పెరుగుతుంది. అంటే మీరు ఒకసారి గమనించండి, హాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్, అంటే ఇప్పుడు అంటే పేరు కూడా, అంటే రాజు వర్సెస్ రాంబాయ్, హాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్, అంటే చూడండి ఎంత మ్యాచింగ్ ఉందో నిజంగా. నాకైతే నేను ఈగర్లీ వెయిటింగ్ వారణాసి మూవీ కోసం. అండ్ నేను మీ నుంచి కోరేది ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్, అంతే. అంతకుమించి నేను మీ నుంచి ఏం కోరాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అంతకుమించి 1K దగ్గరలో ఉన్న యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ బ్రదర్గా మాత్రం సపోర్ట్ చేస్తాం, మనసు పూర్తి కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.